సో పార్ట్ 2 ఇది కంటిన్యూ. మా పాప అయితే అసలు ఏం వర్క్ చేయనిస్తలేదు, అన్ని పెట్టి లాగుతుంది, అన్ని కింద పడేస్తుంది. ఇవన్నీ పైన పెట్టా, మళ్ళీ మా అత్తయ్య వచ్చి కింద పెట్టేసింది. వద్దురా నైసి, పైన పడతాయి. చూడు చూడు నైసి, వద్దు ముట్టొద్దు, ఓకేనా? కర్రా చింపొద్దు. ఎదిగో బామ్, చూడు ఇక్కడ. చెప్పాను కదా కర్రీ చేయాలి అని. ఇక్కడ కర్రీ అయితే అవుతుంది, ఫిష్ కర్రీ. మా మామయ్య గారికి పసుపు అయితే ఎక్కువ ఉండాలి కర్రీస్లో, తక్కువ ఉంటే నచ్చదన్నమాట. ఎక్కువ వేసుకోవాలని చెప్తాడు ఎప్పటికీ. సో నేను ఎక్కువనే వేస్తున్నా, అందుకే ఎల్లో ఇష్గా అనిపిస్తుంది. సో ఇక్కడ మనం రైస్ కూడా ఆన్ చేసి పెట్టుకున్నాం. రైస్ కూడా అవుతుంది. మా పాప అయితే న్యూస్ పేపర్స్ అన్నీ చింపేస్తుంది. వాళ్ళ నానమ్మ అన్నీ నీట్గా చదువుతూ ఉంటుంది, ఎప్పటికీ చదవడం. తనేమో అన్నీ తీసేస్తుంది. అండ్ ఇక్కడ గిన్నెలు అయితే వాష్ చేస్తున్నాను. ఇక్కడ హాఫ్ వాష్ చేశాను. మన ఐస్ పాప అయితే అన్నీ లాగేస్తుంది, కింద పడేస్తుంది. ఈ చెత్త కూడా ఇందులోనే పెట్టేశాను, బికాస్ అన్నీ ఎగ్గుతుందని చెప్పి. బిక్కి తినరా నైసి, బిక్కి తిను. ఇదిగో బిక్కి, బిక్కి తీసుకో. అత్తయ్య అమ్మో ఫ్యాన్ ఎదురావు, పైన పడుతుందిరా. ఇలా డాడీ వచ్చిన బాగుంది. అర్రే వద్దు అమ్మా, ఓకేరా. అదిగో తాత వచ్చాడు, వద్దు ముట్టొద్దు. బిక్కి తిను, బిక్కి తిను, బిక్కి తిను. పాప అయితే అసలు సరిగ్గా ఏం తినట్లేదు. చిన్నగా తిను, అదంతా పెట్టుకోవద్దు, చిన్నగా తిను. ఇదేంట్రా వైర్, చిన్నగా తిను. ఇక్కడ గిన్నెలు అయితే అన్నీ తీసేసి కింద పడేసింది. మా అత్తయ్య గారికి పేషెన్స్ చాలా తక్కువ, వెంబటే రియాక్ట్ అవుతుంది, కోపం వస్తుంది అన్నమాట. సో తను అన్నీ ఎగ్గుతూనే ఉంది, ఇక అన్నీ లాగేసి కింద పడేస్తుంది. చిన్నగా హ్యాండిల్ చేసుకోవాలన్నమాట. పేషెన్స్ మనకే ఉంటాయి, పేరెంట్స్కి ఉండాల్సి ఉంటుంది.